రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మేలు చేయాలి. ఈ పెన్షన్ల వెరిఫికేషన్లో సెవెరల్ పాలసీ దివ్యాంగులకు మేలు చేయాలి. ఈ సెవెరల్ పాలసీ దివ్యాంగులు ఎక్కువ మంది మెంటలీ రిటైర్డ్ పర్సన్స్ కింద సర్టిఫికేట్లు తీసుకొని ఉన్నారు. ఆనాడు అంటే వారి పుట్టుకతోటే వైకల్యం ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్కి వెళ్ళేటప్పుడు ఓహెచ్లో అప్లై చేసుకోవాలా, ఎంఆర్లో అప్లై చేసుకోవాలా తెలియకపోవడంతో కొంతమంది ఈ సెవెరల్ పాలసీ వైకల్యం ఉన్న వ్యక్తులు ఓహెచ్లో నమోదు చేసుకున్నారు, కొంతమంది ఎంఆర్లో నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వెరిఫికేషన్ చేసేటప్పుడు వారిని ఓహెచ్ కింద గుర్తించాలి, ఈ సెవెరల్ పాలసీ వాళ్ళని. ఎందుకంటే వారికి పూర్తిగా కాలు చేతులు ఏమీ పనిచేయదు, మెంటల్గా మైండ్ కూడా పనిచేయదు. వారందరినీ కూడా ఓహెచ్ కింద చేయాలి. అయితే వెరిఫికేషన్లో ఎంఆర్ క్యాండిడేట్లు కానీ వెరిఫికేషన్కి సచివాలయం సిబ్బంది లాగిన్లో ఆ యొక్క నోటీస్లో రాసి పంపిస్తున్నారు. అయితే డాక్టర్లు వీళ్ళు ఎంఆర్ కింద రారు, ఓహెచ్ కిందే వస్తారనేసి ధృవీకరణ పత్రాలు జారీ చేయాలి. కానీ అట్లాగా ఈ వెరిఫికేషన్లో జరగకపోవడం ఈ సెవెరల్ పాలసీ పూర్తి స్థాయి దివ్యాంగులకి అన్యాయం చేసినట్లుగానే కనబడుతుంది. ఎందుకంటే రాబోయే దినాల్లో ఓహెచ్లో సిపి సెవెరల్ పాలసీ కేసు కింద ఉంటే మాత్రమే వాళ్ళకి 15,000 రూపాయలు అందుతుంది. ఎంఆర్ క్యాండిడేట్లుగా ఉంటే 15,000 రూపాయలు అందదు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నాను.